అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రజాభవన్లో నల్ల పోచమ్మ ఆలయం వద్ద బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరనున్నారు డిప్యూటీ సీఎం. రాజశ్యామలాదేవి అనుగ్రహ ప్రసాద సకల కార్య దిగ్విజయ ప్రాప్తి సిద్ధిరస్తు విజయ ప్రాప్తిరస్తు తదాస్తు. జగన్ వెనకరా జగన్ జగన్ వెనకరా. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి ప్రజాభవన్లో నల్ల పోచమ్మ ఆలయం వద్ద బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దానికి సంబంధించిన విషయాలు మనం ఐన్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. బడ్జెట్ పత్రాలను పట్టుకొని గుడి నుంచి అసెంబ్లీ వైపుకు బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఎలాంటి అంశాలకు సంబంధించి బడ్జెట్ ఎక్కువగా కేటాయించబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు 2026-27 వార్షిక బడ్జెట్ను తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెడతారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఒకవైపు అసెంబ్లీకి వచ్చే ముందు ఇటు డిప్యూటీ సీఎం కూడా తన ప్రజాభవన్లో ఉన్నటువంటి నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను ఉంచి అమ్మవారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో మరి కాసేపట్లో కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్లో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనున్నది. దీంతో ఈరోజు బడ్జెట్ సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు ఉంటాయి, ఏ అంశాలు ఉంటాయని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 2025-26 వార్షిక బడ్జెట్లో 3,04,000 కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి భట్టి విక్రమార్క ఈసారి మరొక 10% పెంచి 3,30,000 వరకు కూడా బడ్జెట్ను పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు జీఎస్టీ స్లాబ్లు మారినప్పుడు కూడా స్టేట్ ఓన్ ఇన్కమ్ ఎలాంటి మార్పులు రాలేదు. రాష్ట్ర ఆదాయం దాదాపు స్టేట్ ఓన్ ఇన్కమ్ 1,96,000 కోట్లకు చేరుతుందని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనా వేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి వివిధ రంగాలకు పెద్ద ఎత్తున కూడా కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రెవెన్యూ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వ ఖర్చులు 2,00,000 కోట్లకు పైగా దాటుతున్న నేపథ్యంలో మిగతా సంక్షేమ రంగానికి ఒకవైపు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈసారి విద్య, వైద్యంకు అదేవిధంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలుస్తుంది. దాంతోపాటు ఇరిగేషన్ రంగానికి కూడా పెద్దపీట వేసే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా మూసి పునరుద్ధరణ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, RRR కావచ్చు, హైదరాబాద్ మెట్రో రైలు కావచ్చు, మరోవైపు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి కీలక కేటాయింపులు కూడా ఈసారి పెద్ద మొత్తంలో ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలకు సంబంధించిన విషయంలో వాటికి సంబంధించిన కేటాయింపులు ఈసారి పక్కాగా చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈసారి వివిధ పద్దులకు సంబంధించినటువంటి విషయంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని వేయాలని అంచనా వేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి గ్రాంట్లు కావచ్చు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో మ్యాచింగ్ గ్రాంట్లను సరిగా అంచనా వేసుకొని బడ్జెట్ పద్దును రూపొందించాల్సి ఉంటుంది. ఒకవైపు రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి అప్పుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రుణాలను
రీషెడ్యూల్ చేసుకొని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత బర్డెన్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న రుణాలకు ఒకవైపు వడ్డీ తగ్గించుకోవడము, ఉన్న రుణాల వ్యవధిని 20 సంవత్సరాల దాన్ని 30 సంవత్సరాలకు, 30 సంవత్సరాలని 38 సంవత్సరాల వరకు కూడా పెంచుకునే విధంగా రుణాలను రీషెడ్యూల్ చేసుకొని రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర బడ్జెట్ని గాడిలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఒకవైపు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం మరింత బడ్జెట్ అవసరం అవుతుంది. ఇప్పుడు మహిళలకు ఇస్తానటువంటి ఏదైతే 2500 స్కీమ్ తప్ప 6 గ్యారంటీల్లో అన్ని పథకాలను మేము అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు ఈసారి మరోవైపు రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు కూడా మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం కనబడుతుంది. దానికి తోడు ఒక 5-6 కొత్త స్కీమ్స్ని కూడా ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఇందులో ఒకవైపు యువతులకు ఇచ్చేటువంటి స్కూటీల విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. మరోవైపు వివిధ కొత్త పథకాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో మంచి ఫలితాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రభుత్వ పరంగా ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ కావాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత అందులో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనను చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఉదయం 12 గంటలకు మరి కాసేపట్లో 12 గంటల సమయంలో అభిజిత్ ముహూర్తంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. ఒకవైపు గతంలో ఇప్పటికే 3వ బడ్జెట్ ఈ ప్రభుత్వానికి. ఈ బడ్జెట్ తర్వాత ఇదే పూర్తిస్థాయి బడ్జెట్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఎలక్షన్ సంబంధించిన అడవుడి వెళ్తూ ఉంటుంది కాబట్టి మరొక 2 సంవత్సరాల్లో ఎలక్షన్ ఇయర్గా వెళ్తుంది కాబట్టి ఇప్పుడున్న బడ్జెట్ని అత్యంత కీలకంగా రూపొందించి ప్రతి సెక్టార్ కూడా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూసి పునరుద్ధరణ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేసే అంశం కావచ్చు, ఇటు RRR పనులు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన RRR ఏరియాను కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తుంది. హైదరాబాద్ మెట్రోలకు సంబంధించిన టేక్ ఓవర్ కావచ్చు, కొత్త లైన్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఈసారి బడ్జెట్లో వాటికి సంబంధించిన కొన్ని సంబంధించి కేటాయింపులు చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి హైదరాబాద్ సంబంధించినటువంటి ఇప్పటికే GHMCని 3 ముక్కలు చేసి GHMC మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3గా విభజించినందున హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధి విషయంలో కొంత కేటాయింపులు చేసే అవకాశం కనబడుతుంది. ఒకవైపు క్యూర్ ఏరియాలో, కోర్ అర్బన్ ఏరియాకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కొంత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. ఇందులో ప్రధానంగా ఫ్యూచర్ సిటీ విషయంలో కొన్ని కేటాయింపులు చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఇటు విద్య, వైద్యము, సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా మేలవింపుగా బడ్జెట్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఈసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ వరకు పెంచే అవకాశం ఉందనేది కూడా ప్రతిపాదిస్తున్నారు. ఏ బడ్జెట్లో అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకొని మూలధన వ్యయాన్ని పెంచుకుంటూనే ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో GSDP ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 లక్షల కోట్లకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. GSDPని పెంచుకోవడం రానున్న రోజుల్లో 2047 ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన విషయంలో దాన్ని అందుకున్న విధంగా ఇప్పటి నుంచే ఆ లక్ష్యాలను చేరుకునే విధంగా బడ్జెట్లో ప్రతిపాదనలు పెడుతూ ముందుకు వెళ్తున్నారు. అందుకు అనుగుణంగానే ఎప్పటికప్పటికి ప్రభుత్వం తమకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకొని అందుకు అనుగుణంగా వివిధ పద్ధతులకు కేటాయింపులు చేసుకునే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రజాభవన్ లో నల్ల పోచమ్మ ఆలయం వద్ద బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరి సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరారు.